నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్న ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఏసీబీ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కు నోటీసులు అయితే జారీ చేసింది. 28వ తారీఖు తప్పకుండా విచారణకు రావాలని కూడా ఆ నోటీసుల్లో సారాంశాన్ని పంపింది. దీంతో ఇక మళ్ళీ ఈ రేస్ వ్యవహారం మరి చర్చనీయాంశం అవుతుంది. ఇక దీనిపై ఏం జరుగుతుందో అన్న దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలను బయట కూడా ప్రధానంగా ఈ అంశంపై కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం దీనిపై మాత్రం స్పందించారు. ఇది కావాలని రాజకీయ దురుద్దేశంతోనే కేటీఆర్కు నోటీసులు పంపిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి బీఆర్ఎస్పై ఏదో రకంగా ప్రచారం చేసేలాగా మాత్రం డైవర్షన్ చేయడానికే ఈ తాజాగా ఏసీబీ ద్వారా మాత్రం నోటీసులు అయితే కాంగ్రెస్ సర్కార్ పంపించినట్టు ఇప్పటికే హరీష్ రావు అయితేంది, అలాగే ఎమ్మెల్సీ కవిత అయితేంది, ఇక బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా బయటకు వచ్చి లేఖల ద్వారా కూడా ప్రెస్ నోట్లు అయితే విడుదల చేస్తున్నారు. ఇక అధికార పార్టీ నుండి మాత్రం కేటీఆర్ దీంట్లో తప్పు చేశాడు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్కు సంబంధం లేకుండా హెచ్ఎండిఏకు తెలియకుండా నేరుగా 55 కోట్లు మాత్రం ఎలా విదేశాలకు పంపిస్తారు, ఇది ఒక మంత్రి స్థానంలో ఉండి అలా ఎట్లా తీసుకుంటారు, ఇది మాత్రం ఆయన నేరుగా ఆయన తప్పు చేశాడు, రాజ్యాంగాన్ని కానీ అన్ని రకాలుగా ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించాడు, కేటీఆర్ తప్పు చేశాడు, తప్పకుండా కాస్త ఆలస్యమైనా కానీ ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారాలు మాత్రం ఎప్పటికైనా ఆయన అయితే బుక్ అవుతాడని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ఇక కేసీఆర్ ప్రధానంగా ఒకవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత విషయంలో రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతుంటే, ఇదే నేపథ్యంలో మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మొత్తం చుట్టూ కూడా మరోసారి అంశం తెరపైకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ విధానాలను తప్పుపడుతున్నారు. దీంతో ఇక ఇటు బీజేపీపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఇటు కవిత అంశం విషయంలో ఇప్పటికే దాని విషయంలోనే సర్దుబాటు చేసే కోణంలో, మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చిన నేపథ్యంలో దీన్ని అన్ని తట్టుకొని ఇటు ప్రజా వ్యతిరేకత విధానాలు ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మాత్రం స్థానిక ఎన్నికల్లో బలంగా వెళ్లాల్సిన కోణంలో ప్రణాళికలు చేస్తున్న వేళలో ఇలాంటి సమయంలో నోటీసులు రావడంతో ఇటు పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ఏం జరగబోతుంది నోటీసులతో? గతంలో లాగా నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత హాజరైన తర్వాత మరోసారి సైలెంట్ అయిపోతుందా, లేకపోతే కేటీఆర్ పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని కూడా ఒక రకమైన అందరూ కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా విదేశాలకు నేను వెళ్తున్నాను, అమెరికాకు అలాగే యూకేకు పర్యటన ముందుగానే నిర్ణయించుకున్న ప్రోగ్రామ్స్ అవి మా పార్టీ పరంగా చాలా కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి, వాటికి తప్పకుండా హాజరు కావాలి. ఇలాంటి సందర్భంలో నేను 28వ తారీఖు అంటే బుధవారం రోజు మాత్రం విచారణకు హాజరు కాలేను అని కూడా ఆయన ఎక్స్ ద్వారా అయితే రిప్లై ఇచ్చారు. అంటే విచారణ నీకు సహకరిస్తాను, నోటీసులు నాకు అందాయి, తప్పకుండా నేను తప్పేం చేయలేదు, చట్టం ప్రకారం ఎలా చేయాలో అలా తప్పకుండా వాటిని గౌరవించి అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, కానీ నేను అందుబాటులో ఉండడం లేదు, విదేశాలకు వెళ్తున్న సందర్భం ఉంది, అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి తప్పకుండా హాజరు కావాల్సిందే, హాజరైన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు విచారణకు నేను సహకరిస్తాను, ఆ రోజు వచ్చి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తానని మొత్తానికి కేటీఆర్ అయితే ఎక్స్ ద్వారా రిప్లై ఇచ్చారు. అంటే నోటీసులు ఏసీబీ పంపించింది, కానీ నోటీసులకు నేను మాత్రం విచారణకు హాజరు కాలేను అని మాత్రం కేటీఆర్ అయితే ఆన్సర్ చెప్పారు. దీంతో ఇక 28వ తారీఖు మాత్రం ఇక నేను రాలేనని స్పష్టం చేయడంతో ఇక కేటీఆర్ ఆ రోజు విచారణకు అంటే బుధవారం రోజు విచారణకు రావట్లేదు. ఇక కొంతకాలం అంటే ఒక 2 నెలల క్రితం మాత్రం తీవ్రమైన చర్చ జరిగింది. అసలు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇక కేటీఆర్ ఏ క్షణానైనా అరెస్టు కాబోతున్నాడు, ఇక అరెస్టుకు ఇక రంగం సిద్ధమైందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం, దీంతో ఇక బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలంటే వ్యూహాలు కూడా ముందస్తుగానే అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నారు. ఇలాంటి కోణంలో ఏమైందో తెలియదు, మరి రాజకీయంగా వచ్చిన కారణాలు ఏమో తెలియదు, మరి ఏమైందో తెలియదు, కానీ అప్పట్లో కేటీఆర్ అరెస్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ అంశం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈ కేసు ఇక నీరు గారిపోయింది, ఇక చాప కింద నీళ్ళగా నడుస్తుంది. ఇక కేటీఆర్కు సంబంధించిన అంశం ఇది పెద్దగా ఈ కేసు ప్రభావం ఉండదన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక దీని పని అయిపోయిందనే కోణంలో తాజాగా
సోమవారం రోజు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు రావడంతో మరోసారి ఫార్ములా ఈ రేసు వ్యవహారం చుట్టూ కూడా ఇక విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విచారణ నేపథ్యంలో ఫార్మాలిటీగా విచారణలకే పరిమితం అవుతుందా, లేకపోతే ఏసీబీ మరింత దర్యాప్తు చేయడానికి కేటీఆర్ను అరెస్టు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా మరోసారి తెరపైకైతే వస్తున్నాయి. గతంలో వచ్చాయి, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ నోటీసులు రావడంతో ఇక కేటీఆర్ కేంద్రంగా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం సంబంధించిన విచారణ సాగుతుందనే అనుమానాలు కూడా అటు రాజకీయ విశ్లేషకుల్లో అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో బయట కూడా చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏసీబీ ఎలా ముందడుగేస్తుంది. ఒకవైపు ఇక కేటీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదంటూ కూడా బయట చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ కేసు నిలబడదు, 55 కోట్లదే కానీ కూడా కొందరు వాదనలు చేస్తున్నారు. మరోవైపు విచారణకు నేను రాలేను కానీ వచ్చాక సహకరిస్తానని కేటీఆర్ చెప్పడం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ చాలా కాలం పాటు అంటే ఒక 2 నెలల క్రితం తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి మరోసారి ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అయితే మరోసారి ఏసీబీ నోటీసుల ద్వారా అయితే తెరపైకి వచ్చింది. ఇది మరి ఎటువైపు దారితీస్తుంది? కేటీఆర్ కేంద్రంగా దారితీస్తుందా, లేకపోతే కేవలం విచారణకే పరిమితమై తర్వాత మరోసారి సర్దుమణిపోతుందా? రాజకీయంగా ఎలాంటి దారులు తీసుకోబోతుంది? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుగా అడుగేస్తుంది? దాని ద్వారా బీఆర్ఎస్ ఒకవేళ ఎలా తిప్పుకొడుతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి ఇది మరి టీ కప్లో తుఫాన్లాగా మారబోతుందా, లేకపోతే కేటీఆర్ కేంద్రంగా ఇరికిచ్చే ప్రయత్నమో, లేకపోతే ఆయన దీంట్లో తప్పు ఉందని భావిస్తే మాత్రం ఇక అతనిపై చర్యలు ఉండబోతున్నాయని చాలా ప్రశ్నలు కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. ఏదైనప్పటికీ ఫార్ములా ఈ రేస్ అంశం మాత్రం మరోసారి నోటీసుల ద్వారా మాత్రం ఇక చర్చకు అయితే తావిస్తుంది. ఈ చర్చ ఎటువైపు దారి తీస్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది.